రాష్ట్రంలో ప్రస్తుతం రైతు రాజకీయం కొనసాగుతుంది. టీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్, వారు అనుసరిస్తున్నటువంటి విధానాలను పూర్తిగా రైతులను అయోమయానికి గురి చేసేటువంటి విధంగా కొనసాగుతున్నాయి. పూర్తిగా ఇక్కడ కేంద్రాన్ని బదనం చేస్తూ కేంద్రం కొనట్లేదంటూ ఒక ఆరోపణలు చేస్తూ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను రోజు చూస్తున్నాం. అయితే దేశంలోని ఏ రాష్ట్రంలోనే లేనటువంటి ఇబ్బంది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వచ్చింది, తెలంగాణలోనే ఎందుకు కొననంటుంది కేంద్రం, ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆరోపణలు చేస్తుందనేటువంటి మిలియన్ డాలర్ల ప్రశ్నలు కూడా సామాన్యులకు తొలిచివేస్తున్నాయి. నిజంగానే కేంద్రం కొనంటే మిగతా రాష్ట్రాలు కూడా ఈ రకమైనటువంటి ఆందోళన చేయాలిగా, మరి మిగతా రాష్ట్రాల నుంచి ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలాంటి గొడవ లేదు. అక్కడ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేస్తుంది. అక్కడ లేనటువంటి సమస్య తెలంగాణలోనే ఎందుకు వచ్చింది, ఇది పూర్తిగా టీఆర్ఎస్ చేస్తున్నటువంటి డ్రామా అనేటువంటి ఒక ఆలోచనకు జనాలు కూడా స్లోగా వస్తున్నట్టుగా అర్థమవుతుంది. కేంద్రం చెప్తే దక్షిణ భారతం ఊరుకునేదా అన్నట్టు కూడా పూర్తిగా వారు ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా చేస్తుంది. రైతుల పేరిట తెలంగాణలో పూర్తిగా టీఆర్ఎస్ ఒక కృత్రిమ పోరు సాగించేందుకు ఈరోజు వడ్ల పేరిట రైతు రాజకీయాలు చేస్తుందంటూ కూడా ప్రతిపక్షాల ఆరోపణలు గుమ్మిస్తూనే ఉన్నాయి. సామాన్య రైతులు సహా దీనికి సంబంధించి అర్థం చేసుకుంటున్నారు. బీజేపీకి సంబంధించిన నేతలు రైతులతో మాట్లాడుతున్న సందర్భంలో, వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్న సందర్భంలో, వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వారు రైతులతో మాట్లాడనివ్వకుండా అడ్డుపడుతున్న తీరును కూడా రైతులు గమనిస్తున్నారు. నిజంగానే కేంద్రమే తప్పు చేస్తుంటే వారు మా దగ్గరికి వస్తే వారితో మేము మాట్లాడి ఎందుకు తీసుకోరనేటువంటి విధంగా రైతులు ప్రశ్నిస్తారు కదా. మరి రైతులు కూడా కలవకుండా ఎందుకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది బీజేపీ నేతలను కలవనివ్వకుండా అని చెప్పేసి, ఇక్కడేదో మతలబు ఉంది, టీఆర్ఎస్ వాళ్ళు కావాలనే ఈరోజు బీజేపీ నేతలను రైతులు మాట్లాడనివ్వకుండా చేస్తున్నారనేటువంటి మాటలను కూడా స్వయంగా రైతుల నుంచే వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు తెలిసినటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి రైతు రాజకీయాలు ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో లేనటువంటి లొల్లి ఇప్పుడు ఒక తెలంగాణలోనే మొదలైంది. అది కూడా హుజురాబాద్ ఎన్నిక ఫలితాల తర్వాత నుంచి మొదలైంది. అంతవరకు కూడా 7-8 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి గొడవ లేనటువంటి పరిస్థితిని ఈరోజు చూసాం. ప్రతి గింజ కొంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా గతంలో పలికినటువంటి మాటలను చూసాం. ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని ఈ రకమైనటువంటి రాజకీయ క్రీడను అవలంబించడం పట్ల పూర్తిగా తెలంగాణ సమాజం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది, అవగాహన చేసుకుంటుంది ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి రాజకీయాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది రైతులపై అనేటువంటి అంశానికి సంబంధించి. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. జితేందర్ రెడ్డి గారు నమస్తే అండి. సో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఇబ్బంది లేదు, తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు జనాలు కూడా అదే ఆలోచిస్తున్నారు. కేంద్రమే కనుక కొననంటే, కేంద్రం తప్పుంటే మిగతా రాష్ట్రాలు కూడా ఇలాంటి ఆరోపణలు చేసే కదా, మిగతా రాష్ట్రాలు కూడా ప్రశ్నించేటి కదా కేంద్రాన్ని. మరి అలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు, ఒక్క తెలంగాణలో ఎందుకు ఉంది అన్నటువంటి ఆలోచన కూడా రైతులు సామాన్యులు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తుంది టీఆర్ఎస్ పార్టీ? హుజూరాబాద్ ఎలక్షన్ల రిజల్ట్ తర్వాత ఆ గెలుపును, ఏదైతే బీజేపీ గెలుపును కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడు. రైతులు ఏవైతున్నదో హుజూరాబాద్ లో మాక్సిమం ఏదైతుందో రైతాంగం ఉన్నది. ఎక్కడ చూసినా ఏం చూసినా కానీ అక్కడ వరి పంట ఎక్కువగా ఆడ పండుతుంది. 1980 నుంచి కూడా మనం చూసుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ప్యాడీ తప్ప ఇంకేది కూడా వాళ్ళు వేయరు. చాలా మంచిగా పంటలు పండుతాయి. అటువంటి వాళ్ళ మీద కక్ష తీసుకోవటానికి, ఇవాళ ఆ రైతాంగాన్ని మీద కక్ష తీసుకోవటానికి వాళ్ళు పండించిన వడ్లు ఏవైతున్నాయో ప్రతి సంవత్సరము కేంద్రం ఏదైతుందో ఈ ప్యాడీని కానీ లేకపోతే రా రైస్ని కానీ ఎఫ్సిఐ వాళ్ళు కొంటుంటారు. ఇప్పుడు కూడా వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ కు ఒక లెటర్ రాయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా మీరు ఈ ఏదైతే ఉన్నదో ఖరీఫ్ సీజన్ కి ఏదైతే ఉన్నదో దాంట్లో మీరు 40 లక్షల టన్నుల బియ్యము, అదేవిధంగా అంటే 60 లక్షల టన్నుల వడ్లు ఏవైతున్నాయో రైతుల దగ్గర నుంచి సేకరించి మాకు సప్లై చేయాలి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన బ్లాంకెట్ లెటర్ అనేది, జియో కాపీ అనేది మేము ఎన్నోసార్లు కూడా అందరి మీడియా ఎదురుగా కానీ, ప్రజల ఎదురుగా కానీ, అందరి ఎదురుగా కూడా దాన్ని చూపించడం జరిగింది. కానీ ఇక్కడ కావాలని చెప్పి వాళ్ళ కేసీఆర్ ఒక గిల్లి కజ్జం పెట్టుకుందాం అని చెప్పే విధంగా, అంటే నేను ఓడిపోయినా నా ఓటమిని నేను ఈ రకంగా కోపం రూపంలో చూపిస్తాను, నేను అందరినీ కూడా పక్కతోవల పట్టిస్తాను, అందరు రైతాంగాన్ని ఏదైతున్నదో
ఒడ్లు కొనే విధంగా కూడా నేను చేయకుండా వాళ్ళకు నష్టం వచ్చే విధంగా నేను చేస్తానని చెప్పి ఇప్పటిదాకా కూడా ఆయన జాప్యం చేస్తున్నాడు. 6,000 ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయాల్సి ఆయన ఇప్పటిదాకా 4,500 ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాడు. ఆయనకు తెలుసు ఇంతకుముందే దాదాపు 3 రోజుల ముందే వెదర్ జితేందర్ రెడ్డి గారు మీ ఆడియో మ్యూట్లో పడినట్టుంది. జితేందర్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. జితేందర్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు కొంటారని చెప్పి వాళ్ళందరూ వేచి చూస్తున్న సమయంలో ఇతను కావాలని చెప్పి ఇవన్నిటిని కూడా ఏదైతుందో ఇవన్నిటిని కూడా జాప్యం చేయడం జరుగుతుంది. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏతుందో ఎందుకు ఇది ఆలస్యం జరుగుతున్నది, ఏంది ప్రాబ్లం అనేది తెలుసుకోవటానికి బండి సంజయ్ గారు వాళ్ళందరూ కూడా బీజేపీ కార్యకర్తలు ఆ ఐకేపీ సెంటర్ల దగ్గరికి అక్కడ ఉన్న వడ్ల వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్తే అక్కడ టోటల్ గా అంటే ఒక కక్ష సాధింపు చర్యలుగా ఒక స్ట్రీట్ రౌడీ ఏదైతే బిహేవ్ చేస్తారో ఆ విధంగా నేను మొన్న గాని నిన్న గాని ఏదో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది నాయకులది వెహికల్స్ అన్నిటి కూడా ధ్వంసం చేస్తూ వాళ్ళందరినీ కూడా రాళ్లతోటి గాని గుడ్లతోటి గాని టమాటాలతోటి గాని ఇవన్నీ కూడా కొట్టడం అనేది మనం చూసాము. కేసీఆర్ గారు మీకు ఒక్కటి మాత్రం నేను హెచ్చరిస్తున్నాను, మీరు చాలా తప్పు బాటలో పోతున్నారు, మీరు తప్పు స్టైల్లో పోతున్నారు. ఎందుకంటే ఇదే తెలంగాణ ప్రజలు వాళ్ళకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని మోసం చేస్తున్నప్పుడు నీళ్లు నిధులు నియామకాల కోసం ఎప్పుడైతే వాళ్ళని మోసం చేసిండ్రో ఆనాడు ఇదే తెలంగాణ ప్రజలు ఏదైతున్నారో ఇమీడియట్ గా వాళ్ళందరి లోపల స్ఫూర్తి వచ్చి కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా తెలంగాణను ఏ ఉద్యమ రూపంగా ఒక యోధుల్లాగా ఆనాడు సాధించుకున్న సంగతి మీకు తెలిసిందే. ఇవాళ మీరు అదే ప్రజలను మోసం చేయటానికి మీరు చూస్తున్నారు, అన్ని రకాలుగా మోసాలు మీరు చేస్తున్నారు. ఇవాళ రైతాంగాన్ని అనవసరంగా ఏదైతుందో వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటిదాకా కూడా మీ చేతిలో ఉన్న ఆర్డర్ ఏదైతే ఉన్నదో 60 లక్షల టన్నుల వడ్లను మీరు కొని సప్లై చేయాల్సిన ఆర్డర్ మీ చేతిలో ఉంది, దానిని పూర్తి చేయాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ఎప్పుడు ఎదగాలేదు, ఇవాళనే ఎందుకు మీరు కచ్చ తీసుకొని భారతీయ జనతా పార్టీ మీద నొక్కి ఎందుకు ఆ రైతులకు అన్యాయం చేయాలని చెప్పి చూస్తున్నారు? మీకు పొలిటికల్ గా జీలుంటే, పొలిటికల్ గా దమ్ముంటే, పొలిటికల్ గా ఇది ఉంటే పొలిటికల్ గా తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. కానీ రైతాంగాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ వర్షాలు పడితే ఆ వర్షాలకు అన్నిటి కూడా తడిచిపోతాయి, అవన్నీ వడ్లన్నీ కూడా తడిచిపోయిన తర్వాత మేము కొనము, పచ్చిగా అయినాయి అని చెప్పి ఒక నింద భారతీయ జనతా పార్టీ మీద వేసి మీరు తప్పించుకోవడానికి చూస్తున్నది మాత్రం అది కరెక్ట్ కాదు. అన్ని రాష్ట్రాలలో 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా ప్రొక్యూర్మెంట్ ప్రాబ్లం లేనిది నీ దగ్గరనే నువ్వు ఎందుకు సృష్టిస్తున్నావు అనేది ఇవాళ ప్రజలకు అందరికి కూడా అర్థమైందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అంతేకాదు మీరు ఇప్పుడు ఏమంటున్నారు, రబ్బీ కోసం ఏదైతే ఉందో రేపు ధర్నా చేస్తానంటున్నారు ఇందిరా పార్క్ దగ్గర. అయ్యా రబ్బీ పంట కోసము మీకు తెలియదా ప్రొసీజరు? మీ దగ్గర ఇంతకుముందు మీ సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కానీ ఆడపోయి కన్స్యూమర్ అఫేర్స్ మినిస్టర్ ను కలిసి వాళ్ళు వర్క్ ఆర్డర్లు తీసుకొచ్చే పద్ధతి మీకు తెలియదా? ఆ ప్రొసీజర్ తెలియదా? రబీకి మీరు పోయి ఆడ కూర్చొని మాట్లాడేది ఉన్నదో వర్క్ ఆర్డర్ తీసుకోవాల్సిన పద్ధతి అనేది ఒకటి ఉన్నది అనేది మీకు తెలియదా? దానిని మీరు అనవసరంగా ఏదైతున్నదో రైతాంగాన్ని ఇరకాటంలో పెట్టి రైతులను మీరు ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ మీదకి ఉసిగొల్పటానికి చూస్తున్నారో అది మీకు సాధ్యము కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరే ఆనాడు ఏమన్నారు కేసీఆర్ గారు,
నేను తెలంగాణని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా చేస్తానన్నారు. అంటే అన్నిటికంటే ఎక్కువ పంటను నేను నా రాష్ట్రంలో నేను పంపిస్తాను, కేంద్రము కొనకపోయినా నేను కొంటానని చెప్పి ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడావే, మళ్ళీ ఇవాళ ఏమైందని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు నీవు రైతాంగాన్ని మోసం చేయాలని అనుకుంటున్నావు అని చెప్పి నేను అంటున్నా. ఆనాడు నీవు కాళేశ్వరం కట్టుకుంటే ఏమన్నావు? కాళేశ్వరం కట్టుకుంటా 1 కోటి ఎకరాలు నేను ఏదైతున్నదో ఈడ వరి పండిస్తానని చెప్పావే, మళ్ళీ 1 కోటి ఎకరాలలో నువ్వు పండించే పంట ఏదైతున్నదో దానికి గిరాకు ఉన్నదా లేదా, దానికి కొంటరా లేదా అని చెప్పి నీ ఒక్కనాడనే కేంద్రాన్ని పోయి అడిగినావా, మాట్లాడినావా, వర్క్ ఆర్డర్ తెచ్చుకున్నావా అని చెప్పి నేను అంటున్నా. అయినా కానీ ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటూ వస్తూ నీకు ఖాళీ దాన్ని కొనుగోలు చేసే మొత్తం కమిషన్లు అన్ని కూడా నీకు ఇస్తున్న సంగతి ప్రజలకు అందరికి తెలుసు. నీకు గని బ్యాగ్స్ కేంద్రం ఇస్తుంది, దానికి సుత్లి తాడు విధిస్తుంది. ఐకేపీ వాళ్ళు కొంటున్న దానికి వాళ్ళ కమిషన్ ఏదైతుందో దానికి సెంటర్ ఇస్తుంది. అన్ని రకాలుగా ఇస్తున్న దానిని మీరు అవన్నీ పెట్టుకొని ఇవాళ ఖాళీ ఏదైతే నేను ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తా, మహా ధర్నా చేస్తా, సిగ్గుచేటు అని చెప్పి తెలియజేస్తున్నా నీకు. సిగ్గుచేటు. ఒక గవర్నమెంట్ లో ఉంటూ, ఒక గవర్నమెంట్ పరిపాలన చేసుకుంటూ మీరు పోయి ఇందిరా పార్క్ దగ్గర క్యాబినెట్ కూర్చుంటే అసలు వీళ్ళు జోకర్లా లేకపోతే ఏంది అని చెప్పి కూడా ఇవాళ ప్రజలు మిమ్మల్ని చూడనీకి వస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీకు తెలివి ఉన్న మనుషులు ఈడ మంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని వాళ్ళందరూ ఈడ వచ్చి ధర్నా చేస్తారని చెప్పి ఏ ప్రజలు ఎప్పుడు కూడా ఊహించి ఉండరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, మీకు ఏదైనా ఇది ఉంటే మీకు తెలుసు, ఇన్నిసార్లు మీరు ఫ్లైట్లు పట్టుకొని ప్రైవేట్ ఫ్లైట్లు తీసుకొని ఎన్నో ఫ్లైట్ సారిపోయి మోదీ గారు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ, అమిత్ షా గారు కానీ అందరినీ కూడా మీరు కలిసి మీరు సార్ట్అవుట్ చేసుకున్నారు. అదే ఏదైనా ఉంటే ఆ విధంగా మీరు సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈడ ఇందిరా పార్క్ దగ్గర నేను మహా ధర్నా పెడతా అంటే మీరు మహా ఉల్లులు అవుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైట్. అలాగే జితేందర్ రెడ్డి గారు, నిన్న అటు మొన్నటి వరకు 7 సంవత్సరాల నుంచి ఒక్క ధాన్యం గింజ కూడా పోకుండా మేమే కొంటాం, పూర్తిగా ధాన్యం సేకరణ చేస్తామంటూ చెప్పుకొచ్చిన సీఎం కేసీఆర్ ఈరోజు కేంద్రమే కొనాలి, ఒక్క గింజ కూడా కేంద్రం కొనే వరకు వేటాడుతూనే ఉంటాం ఇలాంటి డైలాగ్స్ చెప్తున్న సందర్భంలో పూర్తిగా అవాస్తవంగా అప్పుడు మేమే కొంటామని చెప్పి ఇప్పుడు కేంద్రమే కొనాలని చెప్తున్న సందర్భంలో రైతులు దీన్ని ఎలా అర్థం చేసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పటి వరకు 7 సంవత్సరాల నుంచి కూడా కేంద్రమే కొన్నటువంటి విషయాన్ని దాచి ఇప్పుడు కేంద్రమే కొనాలని కొత్త డైలాగ్ను తీసుకొచ్చిన సందర్భంలో దీన్ని రైతులు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? వీళ్ళు చేసేటువంటి నిరసనలు కానీ, ధర్నాలు కానీ, రేపు ఇంకో ఏదో చేస్తాం ధర్నాలు అంటున్నారు, అలా ఎలా చూస్తున్నారంటారు రైతుల వర్షన్ చూస్తుంటే? ఇవాళ రైతాంగము చాలా అవగాహన వచ్చిందండి. ప్రతి ఒక్కరికి వాళ్ళకి అన్ని తెలుసు. ఏ విధంగా కేంద్రము పైసలు ఇస్తున్నది, ఏ విధంగా ఇవాళ పెన్షన్లు కానీ ఏ విధంగా వస్తున్నాయి, చేపలకు పైసలు ఎట్లా వస్తున్నాయి, బర్లకు పైసలు ఏ విధంగా వస్తున్నాయి, మెడికల్ కు పైసలు ఎట్లా వస్తున్నాయి, ఎడ్యుకేషన్ కు పైసలు ఎవరు ఇస్తున్నారు, గ్రామాలల్లో సర్పంచులకు ప్రతి నెల వాళ్ళ అకౌంట్ లో 15th ఫైనాన్స్ కమిషన్ తోటి ఎట్లా పడతాయి, మున్సిపాలిటీలలో ఎట్లా వస్తున్నాయి, అన్ని కూడా వాళ్ళకి తెలుసు. అదే విధంగా ఇన్ని సంవత్సరాలు కూడా కేంద్రమే కొంటున్నది అని చెప్పి కూడా తెలుసు. ఎందుకంటే ఈయన ఏదైతున్నదో ఈయన దగ్గర పైసలు లేవు, ఇది దివాలా కోరు ప్రభుత్వము, 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి నడుపుతున్న ఈ ప్రభుత్వం గురించి ప్రజలకు అందరికి తెలుసు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఏ రకంగా కూడా ఏ విధంగా కూడా ఇంకా మీరు ఇప్పటిదాకా ఏమనుకుంటున్నారంటే, నిన్నటి దాకా పబ్లిక్ ఏమనుకున్నారంటే ఓహో తెలంగాణ బ్యాగ్స్ ఏవైతున్నాయో ప్యాడీ బ్యాగ్స్, గని బ్యాగ్స్ మీద తెలంగాణ గవర్నమెంట్ ముద్రలు ఉన్నప్పుడు ప్రజలు అనుకున్నారు ఆహా తెలంగాణ గవర్నమెంట్ కొంటుంది కదా అని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఆయన నోటితోటి బట్ట బయలు చేసిండు, ప్రజలకు తెలియజేసిండు ఏంటంటే ఇప్పుడు కాదు ఇన్ని సంవత్సరాల నుంచే కేంద్రం కొంటుంది, ఇక ముందు కూడా కేంద్రమే మమ్మల్ని ఆదుకుంటది అని చెప్పేది వాళ్ళకు అర్థమైపోయింది. ఈయన కేసీఆర్ గారు ఎటువంటి మాయ గిమ్మిక్కులు ఏవేస్తా గానీ అవి బూమరాంగ్ అవుతాయి, బూమరాంగ్
కొన్ని రోజులు మాత్రమే అబద్ధాలు నడుస్తాయి కానీ రైతులకు సంబంధించి రాజకీయాలు ఏ విధంగా కొనసాగుతున్నాం చూస్తున్నాం. అధికారంలో ఉన్నటువంటి పార్టీయే నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రైతులను తప్పుదారులకి చేసేలా చూస్తున్నటువంటి ఘటనలు కూడా చూస్తున్నాం. అటు బీజేపీ పైన చేస్తున్న దాడులు కూడా చూస్తున్నాం. రోజు రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ఏంటనేటువంటి విషయాల్ని కూడా పూర్తిగా రైతులకు తెలియనివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తల ధోరణి కూడా చూస్తున్నాం. ఒకటే సింపుల్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ఏ విధంగా ఉంది, ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, మరి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఇబ్బంది లేదు, అక్కడ ఎలాంటి గొడవ లేదు, అక్కడ సంపూర్ణంగా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మరి తెలంగాణలో ఈరోజు టీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమాలు ఎందుకనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సునీల్ లైన్లో ఉన్నారు. అదేవిధంగా మా సీనియర్ జర్నలిస్ట్ నరేష్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సునీల్, ఈరోజు ముఖ్యంగా ఒకటే ఎగ్జాంపుల్ మనం రైతులకు చెప్పవచ్చు అనుకుంటా రాజు న్యూస్ వేదికగా. ఆంధ్రప్రదేశ్లో కూడా వరి ధాన్యం ఎక్కువగా పండిస్తారు తెలంగాణతో పాటుగా, అక్కడ ఎలాంటి సమస్య లేదు, రైతులందరూ కొనుగోలు కేంద్రం వద్ద ప్రశాంతంగా ధాన్యాన్ని అమ్ముకున్న పరిస్థితి ఉంది. ఇక్కడేమో పూర్తిగా కొనుగోలు కేంద్రం దగ్గర ధాన్యాన్ని అధికారులు కొనక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒకటి ఉంటే, కేంద్రమే కొనాలని టీఆర్ఎస్ చేస్తున్న రాజకీయం మరొకటి. సో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏంటి, అక్కడ ఎందుకు లేదు ఇబ్బంది, ఇక్కడ ఎందుకు ఇబ్బంది కలుగుతుంది? సాయి, ఇది తెలంగాణలో సీఎం కేసీఆర్ సృష్టించినటువంటి సమస్య అని రైతులు అంటున్నారు, వ్యవసాయ రంగ నిపుణులు కూడా అంటున్నారు. దేశవ్యాప్తంగా మద్దతు ధరలను కేంద్రం ప్రకటిస్తుంది ఆహార ధాన్యాలకు సంబంధించి, వరి గోధుమ లాంటి ఆహార ధాన్యాలకు. దానికి అగ్రికల్చర్ ప్రైసింగ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది. దేశవ్యాప్తంగా రైతులు ఆ పంటలు వరి కానీ గోధుమ కానీ సాగు చేయడానికి ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది రాష్ట్రాల వారీగా లెక్కలు తీసుకొని యావరేజ్గా వేసి ఒక మద్దతు ధరను ప్రకటిస్తుంది కేంద్రం. ఆ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ధాన్యాన్ని సేకరించాలి. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. దేశవ్యాప్తంగా ఏళ్ల తరబడిగా ఈ ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వాలదే. అది ఏళ్ల తరబడిగా అమల్లో ఉన్నటువంటి ప్రాక్టీస్. కానీ ఇప్పుడు కేంద్రం కొనాలి అని చెప్పేసి కేసీఆర్ కొత్తగా డిమాండ్ చేయడం మిగతా రాష్ట్రాల లోపల ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. వాళ్ళంతా కూడా ఇది హాస్యాస్పదంగా ఉంది అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇది కేసీఆర్ రాజకీయం కోసం చేస్తున్నాడు, తెలంగాణలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఉన్నాయనేటువంటి అభిప్రాయమే అక్కడ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు 40 లక్షల ఎకరాల లోపల వరి సాగవుతోంది. మన దగ్గర రైతు కొనుగోలు కేంద్రాలు 6,663. ఇది సివిల్ సప్లైస్ మినిస్టరు చెప్పినటువంటి తెలంగాణ 6,663 ఉంటే, ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ ధాన్యం సేకరణ ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ప్రారంభమైంది. డీసెంట్రలైజ్ చేశాడు అక్కడ ప్రొక్యూర్మెంట్ పాలసీని. 6,884 రైతు భరోసా కేంద్రాల ద్వారా అక్కడ ధాన్యం సేకరణ. అంటే మన దగ్గర కంటే అక్కడ 221 కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ లేదు. రైతు భరోసా కేంద్రాల నుంచి కానీ, రైతుల దగ్గర నుంచి కానీ, మిల్లర్ల నుంచి కానీ, ఇంకే వర్గాల నుంచి కానీ ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ లేదు. ఇక్కడ కూడా కంప్లైంట్ ఏంటి అంటే, కేంద్రము అది యాసింగ్ అయినా వానాకాలమైనా మీరు రైస్ ఇవ్వండి మేము కొంటామని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. ఎక్కడ కూడా కేంద్రము ధాన్యం కొనమని ఎక్కడా చెప్పలేదు. మీరు రైస్ ఇవ్వండి కొంటామని చెప్పింది. కానీ తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి ఉంది కాబట్టి, అంటే ఈ రబీ సీజన్లో వచ్చేటువంటిది, ఇప్పుడైతే ఖరీఫ్ సీజన్ నడుస్తుంది, ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్. ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో అసలు ఆ సమస్య లేదు. ఇప్పుడు వచ్చినటువంటి వరి ధాన్యాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందే, జాప్యం చేయకూడదు, ఇబ్బందులు పెట్టకూడదు. ఒక చిన్న కంప్లైంట్ లేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొక్యూర్మెంట్లో. నేను పొద్దున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారితో మాట్లాడితే, వర్షాల వల్ల పంట నష్టం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ చేస్తున్నాము. ఆ వివరాలు వచ్చిన తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తానని చెప్పేసి చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు గారు. మన దగ్గర అయితే మంత్రులు అందుబాటులో కూడా రారు. ఎక్కడా ఆంధ్రప్రదేశ్లో సమస్య లేదు. మరి మన దగ్గర ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల లోపల రైతులు పడిగాపులు పడుతున్నారు, ధాన్యం సేకరణ సజావుగా జరగట్లేదు. 6,663
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉంటే ఇప్పుడు 4200 మాత్రమే ఓపెన్ అయ్యాయి. ఇంకా 2400 ఓపెన్ కావాల్సింది. మరి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యాయి. ఈ సమస్య ఏంటి, ఎందుకు పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు అనేటువంటి రైతులు ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకే బీజేపీ చీఫ్ బండి సంజయ్ గారు వెళ్ళారు అక్కడికి. అది కవర్ చేసాం, ఆ పరిణామాలన్నీ మనం చూసాం అక్కడ జరిగినటువంటివన్నీ. ఇప్పుడు నిన్న సీఎం కేసీఆర్ ఈ రకంగా కొంటారా కొనరా, స్పష్టత ఇస్తారా ఇవ్వరా ధాన్యానికి సంబంధించినటువంటిది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఇది. ధాన్యానికి సంబంధించినటువంటిది మద్దతు ధర కేంద్రం ఖరారు చేస్తుంది, వాటికి సంబంధించినటువంటి సేకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, వడ్లు రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది, బియ్యం ఎఫ్సిఐ కొంటుంది. ఎఫ్సిఐ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ఆహార సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ, అది కొనుగోలు చేస్తుంది. ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయదు. ఈ మొత్తం ప్రక్రియలో ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం జేబుల నుంచి పెట్టదు. దానికి సంబంధించినటువంటి అంతా కూడా ప్రొసీజర్ ప్రకారమే ఇస్తుంది. వీటికి సంబంధించినటువంటి ఈ పెట్టుబడికి సంబంధించినటువంటి ఆర్బీఐ లోన్ ఇస్తుంది. తర్వాత ఎఫ్సిఐ కూడా రవాణా ఛార్జీలు ఇస్తుంది, హమాలీ ఛార్జీలు ఇస్తుంది, గన్ని బ్యాగుల ఛార్జీలు ఇస్తుంది, ఇతరత్ర ఖర్చులకు కూడా ఎఫ్సిఐ ఇస్తుంది. ₹2,560 వరకు గిట్టుబాటు ధర ₹1,960 ఉంటే ₹2,500 వరకు ఈ మొత్తం ఖర్చులు అయ్యేట్టుగా ఎఫ్సిఐ భరిస్తుంది. మరి మొత్తం అంతా కేంద్రమే చేసిన తర్వాత మళ్ళీ కేంద్రం కొనాలనేటువంటి డిమాండ్ ఏంటి, ఇది వింతగా ఉంది అనేటువంటిదే మొత్తం అంతా కూడా రైతు సంఘాలు, రైతులంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ తీరు పట్ల. అంతా కేంద్రమే ఉంటుంది కదా, మళ్ళీ కేంద్రం కొనాలి. వడ్లను ఎందుకు కొనాలి అంటే ఇక్కడ మెకానిజం కావాలి. ఆ మెకానిజం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాలకు ఇక్కడ ఉండే పనిచేసే అధికారులంతా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఉంటారు. కాబట్టి ఈ ఏర్పాట్లు మాత్రం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటుంది, ఈ కోఆర్డినేషన్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కనుక ఆ మెకానిజం వాళ్ళకి ఉంటుంది, కనుక ఆ పని వాళ్ళు చేయాల్సి ఉంటుంది. మిగతా అంతా కూడా ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత దేశ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కనుక అప్పుడు ఈ భారత ఆహార సంస్థ ఈ రకంగా సేకరించి పెట్టుకుంటుంది. మరి ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కొనమని చెప్పలేదు, కొంటామని చెప్పింది. అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉంది, ఇక్కడ కూడా అదే విధానం ఉంది. కానీ ఆ బాయిల్డ్ రైసు, రా రైసు విషయంలో పట్నే కేసీఆర్ పేచి పెడుతున్నారు. బాయిల్డ్ రైసు నిల్వలు ఎక్కువగా పెరిగిపోయాయి కాబట్టి మీరు రా రైస్ ఇవ్వండి అనేది. మరి రైతులు వడ్లు కొంటారు, రైతుల దగ్గర నుంచి బియ్యం కాదు కదా కొనేది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మిల్లులో మీరు వడ్లను మిల్లింగ్ చేస్తే వచ్చేది బియ్యమే, ఆ బియ్యమే ఎఫ్సిఐకి ఇవ్వాలి. ఇంకా పారా బాయిల్డ్ రైస్ అంటే దానికి అదనపు టెక్నాలజీ కావాలి. యాసింగి బియ్యము కొంత మేరకు నూక అవుతుందనే ఉద్దేశంతో అందులో కొంత నష్టం వస్తుంది. నామ్స్ ప్రకారము ఎఫ్సిఐ ఇచ్చే నిబంధనల ప్రకారము 100 కిలోలు అంటే 1 కింటా వడ్లను మిల్లింగ్ చేస్తే 67 కిలోలు బియ్యం రావాలి. యాసింగి వడ్లకు అంత రావు, కొంత తక్కువ వస్తాయి అని చెప్పేసి మిల్లర్లు చెప్తున్నారు. ఆ మేరకు ఇబ్బంది అవుతుంది అనేటువంటిది. ఆ మేరకు ఇబ్బంది అయ్యేది ఉంటే మీరు బోనస్ ఇవ్వండి అని మిల్లర్లు చెప్తున్నారు. మిల్లర్లతో మాట్లాడితే సీఎం కేసీఆర్ ఇక్కడ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఆ స్టేక్ హోల్డర్స్ తోటి మాట్లాడితే, రైతు సంఘాలు, మిల్లర్ల అసోసియేషన్లతో మాట్లాడితే సమస్య పరిష్కారం అయిపోతుంది. అది ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే మనం ఇప్పటికే లెక్కలు నడిపాము, అది 2,000 కోట్ల వరకు వస్తుందేమో. ఆ 2,000 కోట్ల మేరకు బోనస్ ఇస్తే సరిపోతుంది. ఛత్తీస్గఢ్ బోనస్ ఇస్తుంది, మహారాష్ట్ర బోనస్ ఇస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా బోనస్ ఇస్తున్నాయి. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వరికి బోనస్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ బోనస్ ఇస్తే సరిపోతుంది అనేటువంటిది ఈ పరిష్కార మార్గాల్ని రైతు సంఘాలు, మిల్లర్లు అందరూ ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి ఉన్నారు. అయినా సరే కేంద్రం కొనాలనే డిమాండ్ తోటి కేసీఆర్ రేపు మహాధరణ అనేటువంటిది ఈ రైతు సంఘాలంతే ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది కేసీఆర్ చేస్తున్నటువంటిది చాలా వింతగా ఉందండి, ఎక్కడ లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ లేనటువంటిది అనేటువంటి అభిప్రాయాలు ఎక్కడ కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వాస్తవాలను వక్రీకరించే విధంగానే రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉంది అనేటువంటిదే రైతాంగం అంతా కూడా అభిప్రాయపడుతోంది. మిల్లర్ల అసోసియేషన్ అదేవిధంగా ఉంది, సామాజిక రాజకీయవేత్తలు కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. సాయి. ఎస్ నరేష్, మీరు చెప్పండి. అంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు అనేక ప్రశ్నలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చాలా ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ కూడా వాటన్నిటినీ కప్పిపుచ్చుతూ ఒక్కటే ఏదైతే పట్టుకున్న వారికి 3 కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు
కుందేలకు మూడు కాళ్ళు అన్నట్టు విధంగా టీఆర్ఎస్ అనుకున్నదే కేంద్ర ప్రభుత్వం కొనాలనేటువంటి ఒక నిక్కచ్చిగా ముందుకు వెళ్తుంది తప్ప దాని వెనుకున్నటువంటి కారణాలను వచ్చేటువంటి ప్రశ్నలను కూడా అన్నింటినీ కప్పిపుచ్చుతూ జనాలను పూర్తిగా మ్యానిపులేట్ చేసేటువంటి విధంగా కనిపిస్తుంది. మనకు చాలా ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి టీఆర్ఎస్కి సంధించడానికి ఈ కొనుగోలు ప్రక్రియలో కేంద్రాన్ని ఈ రకంగా ఇన్వాల్వ్ చేస్తున్న సందర్భంలో మీరేం చెప్తారు? అంటే సాయి, ప్రధానంగా ఇప్పుడు రైతులు అడుగుతున్న ప్రశ్నలు కానీ, మరి ముఖ్యంగా గత 2 రోజులుగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్తో పాటుగా ఇతర బీజేపీ నాయకులు కల్లాలను సందర్శిస్తున్న సందర్భంగా రైతులు అడుగుతున్న ప్రశ్నలనే బీజేపీ నేతలు కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ ప్రభుత్వానికి సంధిస్తోంది. అయితే ఆ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తిరిగి ప్రశ్నలు వేసి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా గందరగోళ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా వరి ధాన్యానికి సంబంధించి ఈ గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణము అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే రోగం ఒక చోట అయితే కేసీఆర్ ప్రభుత్వము మందొక చోట ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. దానివల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే కనుక ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ లేకపోతే రైతులు మొత్తం కూడా కల్లాల్లో లక్షల టన్నుల వడ్లు ఇప్పటికే వచ్చి ఉన్నాయి, మార్కెట్ యార్డుల్లో వచ్చి ఉన్నాయి. దాంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం చెప్తున్న 3000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా 1000 కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో సజావుగా కొనుగోలు ప్రక్రియ 1000 కేంద్రాల్లో కూడా సాగటం లేదు. అంటే ఈ కొనుగోలు కేంద్రాల్లో కానీ మార్కెట్ యార్డుల్లో కానీ ఈ ధాన్యాన్ని ప్రభుత్వము సేకరించట్లేదు. మరొక వైపు అకాల వర్షాలు ముంచుకొస్తున్నాయి. ఏదో ఒక వైపు నుంచి ఈ తుఫాన్లు, వడగళ్ల వాన, ఇట్లా ఈ వర్షాలు వచ్చి పడుతున్న ఈ సందర్భంగా తక్షణము ఖరీఫ్ వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలి, కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలి. ప్రభుత్వం చెప్తున్నట్టుగా 6500 కొనుగోలు కేంద్రాలు, 6600 కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించాలి అని చెప్పి రైతులు మొత్తుకుంటున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సో రైతుల పక్షాన రైతులకు బాసటగా ఉండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీజేపీ నాయకులు కానీ లేకపోతే కాంగ్రెస్ ఇతర విపక్షాలు, రైతు సంఘాల నాయకులు వీళ్ళందరూ కూడా ఈ క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్న సందర్భంగా ఈ ఖరీఫ్ వడ్లను కొనుగోలు చేయాలి అని చెప్పి విపక్షాలు, రైతులు ప్రశ్నిస్తుంటే ఆ అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా ఖరీఫ్ కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్పకుండా రబీ వైపు ఈ దృష్టి మరల్చుతోంది. అంటే ఈ చర్చను మొత్తం కూడా రబీ వడ్లకు సంబంధించి ఒక అంశంగా తెలంగాణ ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తుంది. అంటే ప్రస్తుతం కల్లాల్లో ఉన్న వడ్లు కానీ లేకపోతే మార్కెట్ యార్డ్లో ఉన్న వడ్ల విషయాన్ని, వడ్ల కొనుగోలు అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా రబీ వడ్ల సంగతి ఏంది, రబీ వడ్లు కేంద్రం కొంటుందా లేదా, ఈ రబీ సీజన్కి సంబంధించిన ధాన్యాన్ని తెలంగాణ నుంచి కేంద్రం సేకరిస్తుందా లేదా, ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పేంత వరకు మేము కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని వదలము అని చెప్పి ఏకంగా రేపు ముఖ్యమంత్రి సైతం ఇందిరా పార్క్లో ధర్నా కూర్చునే అవకాశాలు ఉన్నాయి. అంటే నిజంగా ముఖ్యమంత్రి కూర్చుంటాడా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే కనుక ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు, జెడ్పీ చైర్మన్లు వీళ్ళందరూ కూడా రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు కూర్చున్నారు. నిజంగా ధర్నాకు ఏ అంశం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కూర్చుంటుందో మొదటగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే రైతులతో పాటుగా మన క్షేత్రస్థాయికి మనం వెళ్తే రబీ ఇంకా చాలా కాలం ఉంది. అంటే ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యాన్ని అమ్ముకోవాలి, వచ్చిన డబ్బులతో రబీ సీజన్కు పెట్టుబడి పెట్టాలి. నిజంగా రబీ సీజన్ మీద ప్రభుత్వం నిజంగా ఇంత తొందరపడుతుంటే, అంటే ఈ ఖరీఫ్ వడ్లను అమ్ముకోకముందే ఈ రబీ మీద కాలం ముంచుకొస్తుంది. కాలం గడిచిన తర్వాత అంటే మరికొంత ఆలస్యం జరిగితే ఈ రబీ విత్తనాలు విత్తే సమయం దాటిపోతే రైతులకు ఇబ్బంది పడుతుంది అని చెప్పి ప్రభుత్వము రబీ మీద అధిక ప్రేమ కనబరుస్తుంది అని మనం అనుకున్నా కూడా మరి రబీకి సంబంధించి ప్రభుత్వం ఎందుకు మరి రైతు బంధు డబ్బులు ఇవ్వలేదు? నిజంగా రైతు బంధు డబ్బులు ఇచ్చిన తర్వాత కదా ఈ మాటలు మాట్లాడాల్సింది. అంటే మొదటగా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత ఏముండాలి, ఫస్ట్ ప్రియారిటీ ఏముండాలి అంటే ఖరీఫ్ వడ్లను కొనుగోలు చేయాలి. ఖరీఫ్ వడ్ల కొనుగోలు మీద విపక్షాలు, బీజేపీ నాయకులు, బీజేపీ చీఫ్ బండి సంజయ్, దాంతోపాటుగా రైతులు ఖరీఫ్ వడ్లను కొనుగోలు చేయండి మహాప్రభు అని ప్రశ్నిస్తుంటే, వేడుకుంటుంటే, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంటే ఆ అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా రబీ వైపు ఈ చర్చను మళ్లిస్తుంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, నేను ఇంత ముందుగా చెప్పినట్టుగానే రోగం ఒకటైతే మందు ఒక చోట ఇచ్చే కుయుక్తులకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సరే, ఈ అంశాన్ని కాసేపు పక్కన పెడదాం. నిజంగా ఈ రబీ సీజన్కు సంబంధించి కేంద్రం కొనుగోలు చేయను అని చెప్పిందే అనుకుందాము. ఎప్పుడు చెప్పింది? గత సంవత్సరము రబీ సీజన్లో అంటే పోయిన వేసవి కాలంలో వడ్ల కొనుగోలు సందర్భంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ నిల్వలు పేరుకపోయాయి కాబట్టి తెలంగాణ నుంచి కోటా ప్రకారం కేవలం మేము 25 లక్షల
మెట్రిక్ టన్నుల బియ్యాన్నే సేకరిస్తాము అని చెప్పి ఎఫ్సీఐ చెప్పింది. సో తెలంగాణలో ఉత్పత్తి అధికంగా ఉంది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఒక విజ్ఞాపన పత్రం వెళ్ళటము, కేంద్రం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అదనంగా మరొక 20 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరిస్తామని చెప్పింది. అంటే కోటా 25 లక్షలు, అదనంగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన కేంద్రం మరొక 20 లక్షల టన్నుల బియ్యాన్ని అదనంగా సేకరించింది. అదనంగా సేకరిస్తున్న సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పింది, భవిష్యత్తులో మేము తెలంగాణ ప్రాంతం నుంచి కానీ లేకపోతే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో నుంచి కానీ బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయము అని చెప్పి ఎఫ్సీఐ చెప్పింది. అది సీఎం కేసీఆర్ కూడా అర్థమైంది. వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతకాలు చేసుకుంది. మాకు దేశంలో ఉన్న సమస్య మాకు అర్థమైంది, ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, పారాబాయిల్డ్ రైస్ దేశవ్యాప్తంగా నిల్వలు పేరుకపోయాయి, అపారంగా పేరుకపోయాయి. వచ్చే 5 సంవత్సరాల పాటు భారతదేశం మొత్తం తినగలిగే బాయిల్డ్ రైస్ ఇప్పటికీ గోదాముల్లో స్టాక్ ఉంది. ఇంకా ఒక ముక్కలో చెప్పుకోవాలంటే ప్రపంచం ఒక సంవత్సరం తినే బియ్యం మొత్తం కూడా భారతదేశంలోని ఎఫ్సీఐ గోదాముల్లో స్టాక్ ఉంది. అటువంటి సందర్భంగా ఈ భవిష్యత్తులో పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయము అని చెప్పి కేంద్రం చెప్పడము, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ సమస్యను అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వమే సంతకాలు చేసింది. సంతకాలు ఎప్పుడు చేసింది? లాస్ట్ రబీలో, అంటే దాదాపు ఒక సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు సంతకాలు చేసిన ప్రభుత్వము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంటదా కొనదా అని చెప్పి ప్రశ్నిస్తోంది. అంటే నిజంగా ప్రభుత్వానికి రైతుల మీద అంత చిత్తశుద్ధే ఉంటే కనుక అప్పుడే సంతకాలు చేయకూడదు కదా. మేము సంతకాలు చేయము, మీరు ఎందుకు కొనరు, బీజేపీని వెంటాడి వేటాడుతామన్న సీఎం కేసీఆర్ గారు మరి సంవత్సరం క్రితం ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు, ఎందుకు ఉద్యమించలేదు? అంటే దీని అందరికీ కారణం ఏంటంటే తెలంగాణలో ఆల్టర్నేటివ్ ఫోర్స్గా బీజేపీ వస్తుంది. ఈటల రాజేందర్ హుజురాబాద్లో ఈటల రాజేందర్ గెలుపు తర్వాత భవిష్యత్తులో టీఆర్ఎస్ను బలంగా ఢీకొనేది బీజేపీనే. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలు ఇతరత్ర కారణాల వల్ల గత రెండు సార్లు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవగలిగింది. సో భవిష్యత్తులో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కనుక బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా వస్తే కనుక జాతీయత భావజాలంతో అందరూ గ్రూప్ రాజకీయాలకు అతీతంగా బీజేపీ ఉంటుంది. కాబట్టి బీజేపీ కనుక టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తెర మీదకి వచ్చే పక్షంలో టీఆర్ఎస్కు గడ్డు కాలం తప్పదు. సో దీన్నంతా సీఎం కేసీఆర్ గారు అంచనా వేశారు కాబట్టే కేంద్రాన్ని బూచిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా సీఎం కేసీఆర్ గారు ఒక మాట చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్లో, గత 3 ప్రెస్ మీట్లలో సీఎం కేసీఆర్ గారు కానీ మంత్రులు కానీ తెలంగాణ మీదనే కేంద్రం ఒక రకమైన వివక్ష చూపిస్తోంది. పంజాబ్ ఓట్లను కొనుగోలు చేసిన కేంద్రము తెలంగాణ ఓట్లను ఎందుకు కొనుగోలు చేయదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అక్కడ పంజాబ్ బీజేపీ ప్రభుత్వం ఏం కాదే, అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రము. అక్కడ పంట మార్పిడి విధానము దిగ్విజయంగా అమలవుతుంది. అంటే 2 పంటలు అనుకుంటే ఒక పంట వరి ఉంటుంది, ఒక పంట గోధుమ ఉంటుంది. కానీ తెలంగాణలో అట్లా కాదు, పంట మార్పిడి విధానము ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. కేవలం 2 పంటల్లో కూడా 2 సీజన్లలో కూడా మనం అత్యధికంగా వరి పండిస్తాము. సో అటువంటి పక్షంలో పంజాబ్తో తెలంగాణకు పోలికేంటి? నిజంగా కేంద్ర ప్రభుత్వము పంజాబ్ బియ్యాన్నే కొనుగోలు చేస్తుంది అనుకుందాము. తెలంగాణ మీద వివక్ష చూపించాలంటే మరి తెలంగాణకు ఆనుకునే ఉన్న ఛత్తీస్గఢ్లో పరిస్థితి ఏంది? ఛత్తీస్గఢ్ తెలంగాణ కాదు, పంజాబ్ కాదు, ఛత్తీస్గఢ్ అనేది భారతదేశానికి రైస్ బౌల్గా నిలుస్తోంది. అటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే కేంద్ర ఎఫ్సీఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కరాఖండిగా ఒక విషయాన్ని చెప్పింది. ఛత్తీస్గఢ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మేము పారాబాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయట్లేదు కాబట్టి మీరు ప్రత్యామ్నాయాలు వెతుక్కోండి అని చెప్పి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి చెప్పింది. ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. భూపేష్ బాఘేల్ అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సో అక్కడ కూడా పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయట్లేదు. ప్రతిసారి పంజాబ్ రైస్ కొనుగోలు చేస్తుంది అంటూ కేంద్రాన్ని నిందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఛత్తీస్గఢ్లో కూడా కొనుగోలు చేయట్లేదు కదా, ఆ విషయాన్ని ఎందుకు దాస్తోంది అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక అదే సమయంలో గత రబీ సీజన్లోనే మేము భవిష్యత్తులో పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయము అని చెప్పిన కేంద్ర ప్రభుత్వము రైస్ కొనుగోలు చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, రైస్ను ప్రజలు అధికంగా తింటున్నారు. గతంలో కొన్ని రాష్ట్రాలు పారాబాయిల్డ్ రైస్ తిన్నప్పటికీ దిగుమతి చేసుకున్నప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎగుమతులు దిగుమతులు ఒకవేళ కరోనా సమయంలో కానీ లేకపోతే వర్షాలు వచ్చినా కూడా ఇతర రాష్ట్రాల్లో నుంచి మనము ఈ పారాబాయిల్డ్ రైస్ను దిగుమతి చేసుకోలేకపోతున్నాము అన్న ఉద్దేశంతో కేరళ వంటి రాష్ట్రాలు అక్కడి రైతులకు భారీగా ప్రోత్సాహకాలు ఇచ్చి ఈ వరిని ప్రోత్సహించాయి. సో అక్కడ కూడా ఇప్పుడు అవసరాలు తీరిపోయాయి. అంటే తెలంగాణ నుంచో ఆంధ్రప్రదేశ్ నుంచో వడ్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరము, ఎఫ్సీఐ ద్వారా వడ్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరము, బియ్యాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరము తమిళనాడుకు కానీ కేరళకు కానీ
లేదు. కేరళలో ఏం చేశారంటే ప్రతి ఎకరానికి 800 రూపాయల బోనస్ ఇచ్చారు. ఎవరైతే వరి పండించే రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు ప్రతి ఎకరాకు 800 రూపాయల బోనస్ ఇచ్చింది. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అని చెప్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వము ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే కేరళ తరహాలో మేము ఎకరానికి 1000 రూపాయలు 1500 రూపాయలు, ఎందుకంటే కేరళ కాదు సంపన్న రాష్ట్రం, తెలంగాణ సంపన్న రాష్ట్రం కాబట్టి మేము కేరళకు మించి 1000 రూపాయలు మీరు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళండి, మేము ఆ ప్రోత్సాహకాలు ఇస్తాము, నగదు పారితోషకాలు ఇస్తాము అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రైతులకు ఒక భరోసా కల్పించట్లేదు అన్న ప్రశ్నలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా కేంద్రమే ఆదేశాలు జారీ చేసింది, ఒడ్లు కొననంటుంది కాబట్టి మేము ధర్నాలు చేస్తామంటున్న ప్రభుత్వం మరి ఎందుకు, మనం ఇంతకుముందు మాట్లాడు కూడా గతంలో మరి ఎందుకు ఏకపక్షంగా ప్రభుత్వం సంతకాలు చేసింది? నిజంగా కేంద్రం నుంచి ఒత్తిడే ఉంటే గనక ఇక్కడ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. అంటే పండించే రైతులు ఉన్నారు, మిల్లింగ్ చేసే మిల్లర్స్ ఉన్నారు, సలహాలు సూచనలు చేసే వ్యవసాయ నిపుణులు ఉన్నారు, మార్కెటింగ్ నిపుణులు ఉన్నారు. వీళ్ళందరినీ విపక్షాలతో పాటుగా వీళ్ళందరినీ ఈ భాగస్వామ్య పక్షాలందరినీ ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకోనో లేకపోతే ఎక్కడన్నా ఒక సమావేశం ఏర్పాటు చేసో, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసో ఈ చర్చకు ఆస్కారం కల్పించాల్సి ఉండింది కదా తెలంగాణ ప్రభుత్వము. ఎందుకు ఆస్కారం కల్పించట్లేదు? ఎందుకంటే ఏదైనా జరిగితే అన్ని భాగస్వామ్య పక్షాలకు ముందస్తుగా సమాచారం ఉంటే మనం ప్రత్యామ్నాయ పంటలా లేకపోతే పంట మార్పిడి విధానమా లేకపోతే ఏం చేద్దాము అన్న అంశాన్ని మనం పరిశీలించే అవకాశం ఉంటుంది. సమగ్రంగా మేధావులతో, వ్యవసాయ శాస్త్రవేత్తలతో, నిపుణులతో చర్చిస్తే ఏదో ఒక అవుట్కమ్ వస్తుంది కదా. దాంతోపాటుగా రీసెంట్గా ఫుడ్ కార్పొరేషన్ అంటే కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే ఒక విషయాన్ని స్పష్టం చేశారు. అదేంటంటే తెలంగాణలో హై ఈల్డింగ్ వెరైటీస్ అంటే అధిక దిగుబడి వచ్చేందుకు గాను రకాలను పెడుతున్నారు, వడ్ల రకాలను పెడుతున్నారు. దానివల్ల ఖరీఫ్ సీజన్లో ఓకే, కానీ రబీ సీజన్లో అక్కడున్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్టిలో ఎక్కువగా నూకలవుతున్నాయి మిల్లింగ్ చేస్తున్న సందర్భంలో. కాబట్టి ఆ వెరైటీలను మార్చాలి అని చెప్పి 2 సంవత్సరాల క్రితమే తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆహార శాఖ సమాచారం పంపింది. కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా అంటే రబీ సీజన్లో నూకలు కాకుండా అంటే బియ్యము విరిగిపోకుండా ఉండే వంగడాలను కానీ విత్తనాలను కానీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రూపొందించుకోలేకపోయింది? ఎందుకంటే తెలంగాణలోనే కదా మొత్తము ఇక్రిసాట్ మొదలుకొని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆ పక్కనే రైస్ రీసెర్చ్ సెంటర్, ఇట్లా దాదాపు 10-15 జాతీయ అంతర్జాతీయ వరి వంగడాల ప్రయోగశాలలు ఉన్నాయి. వందలాది మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరితోటి మేధోమథనం జరిపి తెలంగాణ భౌగోళిక అవసరాలకు, దాని తర్వాత తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్న వరి వంగడాలను ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తయారు చేయలేకపోయిందో ప్రభుత్వమే ప్రశ్నించుకోవాలి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 15 ప్రశ్నలు తెలంగాణ ప్రభుత్వం ముందు రైతులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, విపక్షాలు కానీ పెడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ సమస్యను మొత్తం కూడా పక్కదారి పట్టించేందుకు తక్షణం చేయాల్సిన పనిని పక్కన పెట్టేసి రబీ సీజన్ గురించి పదే మాట్లాడడం చూస్తే కనుక ప్రభుత్వానికి నిజంగా ఈ రైతుల పట్ల కానీ లేకపోతే వడ్ల పట్ల కానీ ప్రేమ కాకుండా మరేదో కారణం ఉంది. హుజురాబాద్ ఎన్నికల దరిమిలానే ప్రభుత్వము తన ఎజెండా సెట్ చేసుకొని మరి కేంద్రం మీద పెత్తనం సాధించాలి, తెలంగాణ వర్సెస్ కేంద్రము అంటే 1982 ఆ ప్రాంతంలో ఢిల్లీ పాలకులు అని తెలుగు ఆత్మగౌరవ నినాదంతో ఏ రకంగానైతే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడో అదే రకమైన నినాదాన్ని తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా ఢిల్లీకి గులాములం కాదు, మేము తెలంగాణ ప్రజలకు గులాములు అని చెప్పి సీఎం కేసీఆర్ గారు పదే చెప్తుంటారు. కాబట్టి ఢిల్లీ వర్సెస్ తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ను రాజేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని బోల్తా కొట్టించి మరొకసారి అధికారంలో ఉండేందుకే టీఆర్ఎస్ ఇటువంటి ఎత్తుగడలకు ప్రయత్నిస్తుందా అన్న అనుమానాలు కూడా మొత్తంగా వ్యక్తమవుతా ఉన్నాయి. సాయి, ఇంకొకటి నరేష్, ఫైనల్గా ఒకటి, అక్కడ బాయిల్డ్ రైస్ కొనమనేటువంటి విషయాన్ని స్పష్టంగా కేంద్రం మెన్షన్ చేసినప్పటికీ కూడా సరే రైస్కు సంబంధించిన విషయము అది రైతులకు సంబంధం లేని విషయం. రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని వరకు తీసుకుపోవడం వరకే వారి బాధ్యత, కొనుగోలు కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం సేకరించడం వారి బాధ్యత. ఇక్కడ వచ్చినటువంటి సమస్య బాయిల్డ్ రైస్ కొనమన్నప్పుడు అది మిల్లర్లకు సంబంధించినటువంటి సమస్యని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్ర సమస్యగా క్రియేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తిగా ప్రభుత్వమే దీనివల్ల అటు ఇటు అవుతుందనేటువంటి కొత్త విధానాన్ని తీసుకువచ్చి రైతులు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి సమస్య అన్నట్టుగా క్రియేట్ చేసిన నేపథ్యంలో అంటే ఇది ఒక మిల్లర్ల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్దగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఓపెన్గా ఉన్నటువంటి అందరికీ తెలుస్తున్నటువంటి అంశమే. పూర్తిగా రైతులకు దీనికే సంబంధం, వడ్లకి బాయిల్డ్ రైస్కు కేంద్రం కొనడనేటువంటి విషయానికి సంబంధించి అయినా కూడా ఇట్లా ఒక కృత్రిమంగా తయారు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలని
జనాల్లోకి ఎంతవరకు తీసుకుపోతుందంటారు టీఆర్ఎస్ ప్రభుత్వం? జనాలందరూ కూడా అర్థమవుతుంది వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా. అదే సాయి, అంటే సమస్య ఒక చోట ఉంటే పరిష్కారాన్ని మరొక చోట చూపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. తక్షణం ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్కి సంబంధించి మొత్తము ఎక్కడికక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల కల్లాల మీదనే, వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు విడుస్తున్నారు. వారాల తరబడి కొనుగోలు ప్రక్రియ సాగటం లేదు. వర్షాలు పడి ఎక్కడికక్కడ ఈరోజు సిద్దిపేటలో కూడా మనం చూసాం. సిద్దిపేట నియోజకవర్గంలోనే ఒక గ్రామంలో వడ్లను ఆరబోసుకునేందుకు, లేకపోతే వడ్ల కుప్పను కింద ఉంటే ఇబ్బంది అవుద్దని చెప్పేసి ఒక కొంత ఎత్తైన ప్రాంతంలో, ఒక బండ లాంటి ప్రాంతంలో వడ్లు 6 కాలం కష్టపడిన రైతులు అక్కడ కల్లాలు ఏర్పాటు చేసుకొని అక్కడ స్టాక్ చేసుకుంటే ఉన్న బలంగా రాత్రికి రాత్రి అకాల వర్షం వచ్చి ఒక్క గింజ కూడా ఆ బండ మీద లేదు. ఆ కొండ మించి మొత్తము వరదలో వడ్లు కొట్టుకొని పోయాయి. దాని మీద చర్చించకుండా కేంద్రం రబీ వడ్లు కొంటదా కొనదా? నిజంగా ఇప్పుడు ఆ గ్రామంలో పంట నష్టపోయిన రైతులు రబీలో వరేయాలన్నా, ప్రత్యామ్నాయ పంట వేయాలన్నా కూడా వాళ్ళకి పెట్టుబడి సాయం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది పెట్టుబడి సాయము? బ్యాంకులా లోన్లు ఇవ్వట్లేదు. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తానన్న ప్రభుత్వం ఇప్పటికీ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవటము, విడతల వారీగా చేస్తానని చెప్పినా కూడా విడతల వారీగా కూడా సక్రమంగా అమలు కాకపోవడం వల్ల బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. పైగా ప్రతి ఏడాది దాదాపు ₹1,00,000 రుణం ఉంటే 8,000 రూపాయల వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఎవరైతే వడ్డీలు కట్టలేని రైతులు ఉంటారో వాళ్ళ పేర్లను బ్యాంకుల ముందు డిస్ప్లే చేసి బ్యాంకర్లు రైతులను అవమానాలకు గురి చేసే ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రభుత్వము స్పందించట్లేదు. సో అటువంటి రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళినా కూడా వడ్డీ అంటే ఈ పెట్టుబడి సహాయం అందే పరిస్థితి లేదు. అటువంటి రైతులకు రబీ కాదు, ఫస్ట్ అటువంటి రైతులకు మీరు ఆదుకోవాల్సింది ఖరీఫ్ పంటకు సంబంధించి. కానీ ఖరీఫ్ పంట విషయాన్ని చెప్పట్లేదు. నిజంగా మీరు అడిగినట్టుగానే రబీ సీజన్ అనేది వడ్ల బియ్యం విషయానికి సంబంధించి చూస్తే అదంతా మిల్లర్ల వ్యవహారము. అయితే ఒకవేళ నిజంగా మిల్లర్లకు ఒక సమస్య ఉంది. అదేంటంటే తెలంగాణ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వడ్లను మనము మరాడించినప్పుడు దాదాపు ఒక 50% మేర మాకు నూకలు వస్తాయి అన్న ఒక అభిప్రాయాన్ని మిల్లర్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నిజంగా ప్రభుత్వం ఏంటంటే ఒక అధ్యయన కమిటీ వేయాలి, నిపుణులతో కమిటీ వేయాలి. నిజంగా మిల్లర్లు చెప్తున్నట్లుగా నూకలు అధికంగా అవుతాయా లేదా, ఎంత మేర 50% మేర నిజంగా మిల్లర్స్ చెప్తున్నట్టుగా 50% మేర నూక అయ్యే అవకాశం ఉందా? లేదు, అంత కాదు. మిల్లర్స్ చెప్తున్న అభిప్రాయాలనే ప్రభుత్వం తన అభిప్రాయంగా పరిగణిస్తోంది. కాబట్టి అట్లా కాకుండా ఒక కమిటీ వేయాలి, కలెక్టర్ నేతృత్వంలో లేకపోతే వ్యవసాయ శాస్త్రవేత్తల నేతృత్వంలోనూ. నూకలు అవుతున్నాయి, నూకలు కాకుండా మనం ఏం చేయగలుగుతాము, నిజంగా ఆ టెక్నాలజీ ఏమైనా ఉందా లేదా అనేది ఒకటి పరిశీలించాలి. నిజంగా మిల్లర్లకి నష్టమే జరుగుతుంది అనుకుందాము, ఆ నష్టాన్ని ప్రభుత్వం భరిస్తే సరిపోతుంది కదా. ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతుంది? మిల్లర్ల సంఘాలున్నాయి, రైతు సంఘాలున్నాయి, శాస్త్రవేత్తలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, రైతులు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక చోటికి చేర్చి ప్రభుత్వం చేయాల్సిన పనేంటి? భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు అంతా మాకే తెలుసు అనుకోవడం కాకుండా భాగస్వామ్య పక్షాలను ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి అందరినీ సమన్వయం చేసి పరిష్కరించడమే కదా ప్రభుత్వ ఉద్దేశము, లక్ష్యము. అటువంటిది తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆ ప్రయత్నాల వైపు వెళ్ళట్లేదు? సీఎం కేసీఆర్ కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు కానీ అంతా తమకే తెలుసు, ఇక మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము అపర మేధావులము, మా మస్తిష్కంలో అన్నీ ఉన్నాయి, మేము బహుముఖ ప్రజ్ఞాశాలిలము, అంటే రైతు మొదలుకొని వ్యవసాయ శాస్త్రవేత్తలం మేమే, ఇరిగేషన్ ఇంజనీర్లం మేమే, డాక్టర్లం మేమే, టీచర్లం మేమే అన్న ఒక అభిప్రాయము, ఓవర్ కాన్ఫిడెన్సు, అతి ఆత్మవిశ్వాసము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అధికార పార్టీలో పేరుకపోయింది. సో అతి విశ్వాసం నుంచే ఇటువంటి అనర్థాలు దాపురిస్తున్నాయి అన్న అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది సాయి.